వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యేకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే ఏకోనచత్వారింశః సర్గః. తేన ముక్తాస్త్రయో బాణాః శితాః శత్రునిబర్హణాః వికృష్య బలవచ్చాపం సుపర్ణానిల నిస్వనాః. మారీచుడు రావణాసురుడితోటి రావణి యొక్క పరాక్రమం గురించి చెబుతూ, మొదట విశ్వామిత్ర యాగ సంరక్షణానికి రాముడు వచ్చినప్పుడు ఆ సందర్భంలో తనను మానవాస్త్రంతో కొట్టి సముద్రంలో పడవేసినటువంటి విషయాన్ని తెలియజేసి, ఆ బాణపు ఘాతానికి రాముడు నన్ను చంపకుండా విడిచిపెట్టాలనుకున్నాడు కాబట్టి నేను సముద్రంలో పడి బ్రతికి బట్టగట్టాను, కానీ లేకపోతే రామబాణానికి ఆనాడే ప్రాణములు పోయి ఉండేవి. సరే, అలాగా చాలా కాలానికి తెలివి తెచ్చుకుని మరలా లంకానగరానికి వచ్చాను కదా. సరే, అప్పుడేదో గడిచిపోయింది, అప్పటి దారి వేరు ఇప్పటి దారి వేరు అనుకుంటే పొరపాటు. అస్త్రశస్త్రములు అభ్యసించినటువంటి చిన్న వయస్సులోనే, కౌమారావస్థలోనే ఆ విధంగా రాముడు విజృంభిస్తే, మరి ఈ మధ్య రాముడు దండకారణ్యంలోకి వచ్చిన తర్వాత కూడా రెండవసారి రాముడు యొక్క పరాక్రమాన్ని నేను చవిచూచాను. మరి ఈ దండకారణ్యంలో ఇద్దరు రాక్షసులతో కలిసి జింకల రూపంలో పర్యటిస్తూ మహర్షుల యొక్క ఆశ్రమం వద్ద వారు తపస్సు చేసుకునే స్థానంలోనూ నదీ తీరాల్లోనూ సంచరిస్తూ అక్కడికి వచ్చేటటువంటి అక్కడ ఉండే మహర్షులను చంపి తింటూ ఉన్నాం. ఇది ఇలా జరుగుతుండగా ఒకానొక రోజున దూరం నుండి ఈ దండకారణ్యంలోనే రాముడు, ఆయన భార్య సీతాదేవి, మహాయోధుడైనటువంటి లక్ష్మణస్వామి కూడా కనిపించారు. కనిపించిన వెంటనే పూర్వం నాకు జరిగినటువంటి పరాభవం, అదేవిధంగా నా శత్రువు రాముడు అనే విషయం గుర్తొచ్చింది. అప్పుడు రాముడు నన్ను బాణంతో కొట్టాడు కావున ఇప్పుడు ఈ ప్రాంతంలో ఈ దండకారణ్యంలో రాముడి మీద దాడి చేసి అతడిని వధించాలి అని చెప్పి అనుకుని ఆ ఇద్దరు రాక్షసులతో పాటు ఆ జింకల వేషంలో వేగంగా రాముడి మీదకి పరిగెడుతూ వెళ్ళాము. ఎందుకని అంటే, అప్పుడంటే రాజకుమారుడిగా ధనుర్బాణాలు ధరించి ఉన్నాడు, ఇప్పుడు తాపస వేషంలో ఉన్నాడు కావున అప్పటి వేగము వాడితనము అంతటి ధనుర్విద్య పాఠవం ఇప్పుడు ఉండకపోవచ్చు. కావున తాపసిగా ఉన్నటువంటి వాడిని వధించడం చాలా తేలిక అనుకుని రాముడి మీద దాడి చేయటానికి ఆ ఇరువురు రాక్షసులతో కలిసి అలా పరిగెడుతూ రాముడి మీదకి వెళుతూ ఉంటే, రాముడు ఇంకా తన మీదకి వస్తున్నటువంటి దాడి చేయడానికి వస్తున్నటువంటి తనను తన వారిని హింసించేటటువంటి అయిన ఆ మృగములను చూచి వెంటనే ధనుస్సు ఎక్కుపెట్టారట. ఎప్పుడైతే ధనుస్సు ఎక్కుపెట్టాడో అప్పుడు వెంటనే ఆ 3 జింకల రూపంలో ఉన్న రాక్షసులు, అంటే మారీచుడు మిగతా ఇద్దరు అలా జింకల రూపంలో పరిగెడుతూ వస్తున్నారు కదా. ఎప్పుడైతే రాముడు ధనుస్సు ఎక్కుపెట్టి బాణములను ప్రయోగించాడో వెంటనే మారీచుడు మాత్రం ఆగిపోయి వెనక్కి తిరిగి పరిగెత్తడం మొదలుపెట్టాడు. అక్కడ అదే వర్ణిస్తూ ఉన్నాడు. తేన ముక్తాస్త్రయో బాణాః శితాః శత్రునిబర్హణాః వికృష్య బలవచ్చాపం సుపర్ణానిల నిస్వనాః అంటూ ఆ రాముని చేత ఈ దండకారణ్యంలో నేను దాడి చేయడానికి వెళ్ళినటువంటి సందర్భంలో, మిగతా ఇద్దరు రాక్షసులతో కలిసి వెళ్ళిన సందర్భంలో ఆ రాముని చేత చాపం బలవద్ వికృష్య, ఆ ధనుస్సుని బలంగా ఆకర్ణాంతము కూడా లాగి, శితాః శత్రునిబర్హణాః, చాలా వాడి అయినటువంటి పదునైనటువంటి శత్రువులకు తగిలితే వారింక మరణించడమే అనే అంతటి పదునైన శక్తివంతమైనటువంటి బాణములను, అంటే శత్రువులను వధించేటటువంటి వాడి అయిన బాణములను, ఇంకా సుపర్ణానిల నిస్వనాః, గరుత్మంతుని కంటే అలాగే వాయువు గాలి కంటే కూడా వేగమైనటువంటి బాణములను 3 బాణములను త్రయః బాణాః ముక్తాః,
3 బాణములను రాముడు ఆ ధనుస్సుతోటి ప్రయోగించాడు. మరి ఎప్పుడైతే ఆ 3 బాణములు అంటే 3 జింకలు 3 మృగములు తన మీదకి దాడి చేయటానికి అలా క్రోధంతో కొరలతోటి నాలుక తాచుకుని కొమ్ములు విసురుతూ వస్తున్నాయి కావున వాటిని వధించాలి అని చెప్పి 3 బాణాలు కూడా ప్రయోగించాడు. ప్రయోగిస్తే తే బాణా వజ్ర సంకాశా సుముక్త రక్త భోజనా ఆజగ్ముస్సహితా సర్వే త్రయస్సన్నత పర్వణ. ఇంకా 3 బాణాలు కూడా వజ్ర సంకాశా, వజ్రాయుధంతో సమానమైనటువంటివి, వజ్రము వలె చాలా కఠినమైనటువంటివి అయిన, ఇంకా రక్తభోజన, రక్తాన్ని ఆస్వాదించడమే, రక్తమే వాటి భోజనము. అంటే రక్తము మరిగి ఎప్పుడెప్పుడు శత్రువుల శరీరాల్లో గుచ్చుకుని ఆ రక్తాన్ని పానం చేద్దామా భుజిద్దామా అని చెప్పి ఎదురు చూస్తున్నట్లుగా రాముడు ప్రయోగించినటువంటి బాణములు అంత వేగంగా మా మీదకి దూసుకు వస్తూ ఉన్నాయి. ఆ నెత్తురు త్రాగేటటువంటి ఆ బాణములు వస్తూ ఉన్నాయి. అంతేకాదు సన్నత పర్వణ, ఆ కణుపులు అవి కూడా బాగా వంగి ఈ వేగానికి అవి కనీసం ఆ బాణము యొక్క చివర తప్ప ఇంకేమీ కనిపించని విధంగా అంత వేగంగా అవి వస్తూ ఉంటే తే త్రయ బాణా సర్వే సుముక్తా, అలా 3 బాణాలని కూడా రాముడు చాలా చాకచక్యంగా బాగా ఆ ఆకర్ణాంతము ధనుస్సులాగి విడిచిపెట్టాడు, ప్రయోగించాడు. సహితా ఆజగ్ముహు, ఇంకా ఆ 3 బాణాలు కూడా ఒకదానితో ఒకటి కలిసినట్లుగా, ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నట్లుగా 3 బాణాలు కూడా ఒకేసారి మా మీద దాడి చేయటానికి వచ్చాయి. మాకు అంటే ఆ బాణఘాతాన్ని రుచి చూపించడానికి బాణములు రాముడు ప్రయోగించిన వెంటనే మీదకి వచ్చేశాయి. పరాక్రమజ్ఞో రామస్య శరో దృష్టభయః పురా సముద్భ్రాంతస్తతో ముక్తః తావుభౌ రాక్షసౌ హతౌ. ఇంతకుముందు అనుకున్నట్లుగా అలాగా మారీచుడు ఇంకో 2 రాక్షసులు కూడా ఇలా ముగ్గురు కూడా ఆ మృగముల రూపంలో వచ్చి రాముడి మీద దాడి చేయబోతే రాముడేమో 3 బాణాలు ప్రయోగించాడు. రాముడు ఎప్పుడైతే బాణములు ప్రయోగించాడో రామబాణము ఆ ఘాతాన్ని రుచి చూచినటువంటి వాడైన మారీచుడు అమ్మో మళ్ళీ రాముడు బాణం తీశాడు రోయ్ అన్నట్లుగా, అంటే తాపసుడిగా ఉన్నాడు, బాణప్రయోగం చెయ్యడు, కావున రాముడికి హాని చేయవచ్చు అని చెప్పి 2 రాక్షసులతో పాటు మీదకు వచ్చాడు. కానీ ఎప్పుడైతే రాముడు బాణప్రయోగం చేశాడో వెంటనే ఇంకా అక్కడి నుంచి అతను వెనక్కి తిరిగి పారిపోవటం మొదలుపెట్టారు. పాపం మిగతా 2 కూడా రామబాణాన్ని రుచి చూడలేదు కావున ఆ విషయం తెలియక ఎదురు వెళ్ళి ఆ బాణాలకు హతులైపోయారు. అదే చెబుతున్నాడు ఇక్కడ, రామస్య శరః పురా దృష్టభయ, రాముని యొక్క బాణము ఎటువంటిది, పురా దృష్టభయ, పూర్వము ఆ బాణము యొక్క ఘాతాన్ని చవిచూచి ఆ భయం ఇప్పటికీ కూడా తలచుకుంటేనే ఒళ్ళు వణికే విధంగా, గుండె జల్లుమనే విధంగా ఉన్నటువంటి ఆ రామబాణాన్ని చూచేటప్పటికీ ఇంకా రామస్య పరాక్రమజ్ఞ, రాముని యొక్క పరాక్రమం తెలిసినటువంటి అనుభవజ్ఞానంతో తెలుసుకున్నటువంటి వాడినైనా నేను సముద్భ్రాంత, ఒక్కసారి ఎగిరిపడ్డాను. రాముడు బాణం తీశాడా, బాణం తీయడేమో అని చెప్పి దాడి చేద్దామని అనుకుంటే రాముడు బాణాన్ని ప్రయోగించేశాడే, ఇక చావు తప్పదు, పారిపోవడం తప్ప వేరే మార్గము లేదు, తప్పించుకునే మార్గం ఏమిటి అని చెప్పి అలా 3 జింకలు పరిగెడుతుంటే ఈ మధ్యలో ఉన్నటువంటి మారీచుడు మాత్రం వెనక్కి తిరిగి పరిగెత్తడం మొదలుపెట్టాడు. పాపం ఆ 2 జింకలనేమో ముందుకు వెళ్ళాయి, అంటే రాముడి మీద దాడి చేయడానికి ఆ 2 రాక్షసులు కూడా ముందుకు వెళ్ళారు. ముక్తః తావు తతః ముక్తః, అంటే అలా పారిపోతున్నటువంటి నన్ను రామబాణం వదిలేసింది అన్నారు. పారిపోయే వారిని రామబాణం వదిలేస్తుంది అని చెప్పి, అంటే ఇక నేను యుద్ధం చెయ్యను అని చెప్పి అనుకుని ఇలాగా పారిపోతున్నాడు. కావున రామబాణం అటు ఇటు పరిగెత్తడంతో రామబాణం నుంచి తప్పించుకోగలిగాడు. రామబాణం కూడా విడిచిపెట్టేసిందనమాట. ఆ విధంగా మరలా ఈ మధ్య కూడా ఇలాగా దండకారణ్యంలోకి రాముడు వనవాసానికి వచ్చిన తర్వాత కూడా రామబాణం వలన నాతో పాటు ఉన్నటువంటి 2 కూడా ప్రాణాలు కోల్పోయారు. నేను పారిపోవటం వల్ల బ్రతికి బట్టగట్టాను, ఈ విధంగా ఉండగలిగాను. తావుభౌ రాక్షసౌ హతౌ,
నాతో ఉన్నటువంటి ఆ ఇద్దరు రాక్షసులు మాత్రం రామబాణమునకు మరణించారు. నాకు దానివల్ల అర్థమైనది ఏమిటి అంటే, రాముడు చిన్న వయస్సులో ఉన్నప్పుడు ఆ బాణప్రయోగంలో పాఠవం కలిగిన వాడు, లేకపోతే అప్పుడు కుర్రవాడుగాను ఉన్నాడు కావున, ఒక్కడే ఉన్నాడు కావున ఆ విధంగా విజృంభించాడు అని మాత్రమే కాదు, ఇప్పుడు సీతాదేవితో తమ్ముడితో ఉన్న వయసు కాస్త పెరిగి పెద్దవాడంటే 25 ఏళ్ల వయసు వాడు అయినప్పటికీ కూడా, ఇంకా చెప్పాలి అంటే రాముడు వనవాసానికి వచ్చేటప్పటికీ సుమారుగా 25 సంవత్సరములు అనుకుంటే, ఆ తర్వాత 10 సంవత్సరములు గడిచాయి కదా వనవాసంలో, అంటే 35 సంవత్సరముల వాడనమాట ఇప్పటికీ మారీచుడు రావణాసుడితో ఈ బోధ చేసేటటువంటి సమయానికి. కావున ఆ చిన్న వయస్సులోనే కాదు, పెద్దవాడైన తర్వాత రాముడి యొక్క పరాక్రమం మరింతగా పెరిగింది, ఏమాత్రము తగ్గలేదు. పైగా సీతాదేవితో కలిసి ఉన్నప్పుడు ఆమెకేదైనా ఆపద కలుగుతుంది అంటే మరింత విజృంభించి మరి రాముడు యుద్ధం చేస్తాడు అనే విషయాన్ని తెలుసుకున్నాను. అందుకనే రాముడు బాణప్రయోగం చేయంగానే పారిపోయాను, తద్వారా ప్రాణములు నిలబడ్డాయి. ఇంకా అంటూ శరేణ ముక్తో రామస్య కథంచిత్ ప్రాప్య జీవితం ఇహ ప్రవ్రాజితో యుక్తః తాపసోహం సమాహితః. రామబాణము మొదటిసారి తగిలినప్పుడు, అలా సముద్రంలో పడ్డప్పుడు, ఆ విశ్వామిత్రయాగ సంరక్షణ సమయంలో తగిలినప్పుడు భయపడ్డాడు, కానీ పూర్తిగా బుద్ధి రాలేదు మారీచుడికి. అందుకనే మరలా ఈ దండకారణ్యంలోకి వచ్చి ఇతర రాక్షసులతో కూడి ఈ మునులందరినీ కూడా పీడిస్తూ మరలా రాముడు కనిపించేటప్పటికి దాడి చేద్దాము అని వెళ్ళాడు. ఎప్పుడైతే మరలా రెండోసారి కూడా రాముడు బాణప్రయోగం చేసి ఇక ఆ బాణం వల్ల తనకు మరణము తథ్యము అనుకుని ఎలాగో అటు ఇటు పరిగెత్తి తప్పించుకున్నాడో, ఇప్పుడు ఇంకా మారీచుడికి బుద్ధి వచ్చింది, జ్ఞానోదయం అయిందనమాట. అదే అంటున్నాడు, అహం రామస్య శరేణ కథంచిత్ ముక్తః. నేను రాముడి యొక్క శరము నుండి ఎలాగులా తప్పించుకున్నాను, ఎలాగులా రాముడి యొక్క శరం నన్ను విడిచిపెట్టింది. జీవితం ప్రాప్య, ఇంకా జీవితాన్ని పొంది బ్రతుకుని పొందినటువంటి వాడినై ప్రాణాలు నిలుపుకుని ప్రవ్రాజిత. ఆ తరువాత నుండి నేను ఇంక ఈ దుష్కర్మలను, స్వార్థమును, వీటినన్నిటి దుర్వృత్తిని, వీటినన్నిటినీ కూడా చెడు పనులను విడిచిపెట్టేసి ఇలాగా యుక్త అంటే సముచితమైనటువంటి ధర్మపరమైనటువంటి తాపసులు ఆచరించేటటువంటి కార్యములనే ఆచరిస్తూ ఇక్కడ ఆశ్రమంలో ఉంటున్నాను. రెండవసారి కూడా రాముడు పరాక్రమం చూసిన తర్వాత ఇంకా నేను వేరే ఆలోచన ఏమీ పెట్టుకోలేదు. ఈ అధర్మాచరణ, క్రూరత్వము, తాపసులను హింసించడము, ఇటువంటి దుర్వృత్తిని పూర్తిగా విడిచిపెట్టేసి తాపసుల వలె నేను ఉండటం ప్రారంభించాను. అలాగా సమాహిత, సావధాన చిత్తముతోటి ఉన్నటువంటి వాడినై, అంటే నియత మనస్కుడి ఇంద్రియములను జయించినట్లుగా వేటికి లోబడకుండా నియత మనస్కుడినై ఇహ ఈ సముద్ర తీరంలోనే ఇంకా నియమించినటువంటి మనస్సుతోటి ఈ సముద్రతోనుల్లో జీవిస్తూ ఉన్నాను. ఇక అప్పటి నుండి ఎవరిని హింసించడం కానీ, ఎవరి మీద దాడి చేయటం కానీ ఇవన్నీ మానేశాను. రెండోసారి రాముడి పరాక్రమం చూసిన తర్వాత కూడా బుద్ధి తెచ్చుకోకపోతే ఇంకా ప్రయోజనం ఏమున్నది అనుకుని ఇక నేను ఈ సాధువృత్తిని అనువర్తిస్తున్నాను అని మారీచుడు రావణాసుడితో చెప్పి, అసలు అప్పటి నుంచి నా పరిస్థితి ఏమిటో తెలుసా? రాముడిని చూచినటువంటి ఆ సన్నివేశంలోనే కాదు, ఎక్కడ పడితే అక్కడ నాకు రాముడే కనిపిస్తున్నాడు అని అంటూ, వృక్షే వృక్షే చ పశ్యామి చీరకృష్ణాజినాంబరం గృహీతధనుషం రామం పాశహస్తమివాంతకం. ప్రతి చెట్టులోనూ కూడా, ప్రతి వృక్షమయందు కూడా రాముడే నాకు కనిపిస్తున్నాడు. అంటే నిలువుగా ఏది కనిపించినా రామచంద్రమూర్తిలా అనిపిస్తున్నది. ఇంకా అంతేకాదు, చీరకృష్ణాజినాంబరం, నారచీరలు, జింక చర్మములు ధరించినటువంటి రాముడిని చూసినప్పుడు ఈ అడవిలో ఎక్కడ నార చూచినా, ఎక్కడ జింకను చూసినా సరే రాముడే గుర్తొస్తూ ఉన్నాడు, భయం కలుగుతూ ఉన్నది. ఇంకా గృహీత ధనుషం, ఆ ధనుస్సుని ధరించి ఉన్నటువంటి కోదండపాణి అయినటువంటి ఆ రాముడి తలంపు కనుక వచ్చినట్లయితే ఏమనిపిస్తున్నది? రామం పాశహస్తం అంతకమివా. ధనుస్సు ధరించినటువంటి రాముణ్ణి చూస్తుంటే యమపాశాన్ని ధరించినటువంటి
మృత్యువులాగా యమధర్మరాజులాగా నాకు అనిపించాడు, పశ్యామి నాకు కనిపిస్తున్నాడు అని అన్నారు. రాముణ్ణి చూసినటువంటి ఆ సన్నివేశం నా మనస్సు నుండి తొలగడం లేదు, ఆ భయం నా మనస్సుని విడిచిపెట్టడం లేదు. ఎప్పుడు నాకు రాముడే కనిపిస్తున్నాడు. ఏ వృక్షాన్ని చూసినా, ఏ జంతువుని చూసినా, అంటే ఏ లేడిని చూసినా, ఏ నారచీరను చూసినా సరే రాముడే గుర్తొస్తూ ఉన్నాడు. ఆ భయంతో నాకు వణుకు పుడుతున్నది అని చెప్పి అంటున్నాడు. అంటే మారీచుడు భయముతోటి రాముడిని ఎల్లప్పుడూ స్మరిస్తూనే ఉన్నాడు. మరి పగచేతను, వగచేతను, భీతి చేతను, పాపభీతి చేతను అన్నట్లుగా పగతో అయినా, అసూయతో అయినా, భయంతో అయినా, పాపభయంతో అయినా ఎలా తలుచుకున్నా ఎప్పుడూ తలచేటటువంటి వాడికి మోక్షాన్ని ఇవ్వటమే పరమాత్మ యొక్క లక్షణం. మరి ముఖ్యంగా శోకము, అదేవిధంగా రాగం అంటే ప్రేమ, భయము, వీటి వల్ల ఎక్కువగా మనం ఆయా మనుషులను, ఆయా వ్యక్తులను తలుచుకుంటూ ఉంటాం. శోకం వల్ల అయినా కావచ్చు, ప్రేమతో అయినా కావచ్చు, భయంతో అయినా సరే ఎక్కువసార్లు గుర్తొస్తూ ఉంటారు. అలాగా రాముని యొక్క పరాక్రమాన్ని 2 సార్లు చవిచూచినటువంటి నేను ఇంకా ఎక్కడ చూసినా రాముడే, ఆ రాముడి తలంపుతో భయపడుతూ జీవిస్తూ ఉన్నాను. అధర్మపరమైనటువంటి క్రూరమైనటువంటి కార్యములను విడిచిపెట్టేశాను, సాధువర్తనంతో జీవిస్తూ ఉన్నా ఆ రాముడు గుర్తొస్తూ ఉంటే ఆ తలంపుతో భయపడుతూనే ఉన్నాను అని అంటూ, ఇంకా రాముడి గురించి ఆయన యొక్క విగ్రహమును, అంటే ఆ దివ్యమంగళ విగ్రహమును తలుచుకోవటము, ఆయన యొక్క గుణములను, అంటే ఆయన యొక్క పరాక్రమము, అదేవిధంగా ఆ కోపము, అలాగే దయాస్వభావము, వీటినన్నిటినీ తలుచుకోవటం, వీటిని ఎల్లప్పుడూ చేయటం ద్వారా భగవంతుని యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. అది ఎలా చేసినప్పటికీ, అంటే భయంతో చేసినప్పటికీ భగవంతుడు అనుగ్రహించి తీరుతాడు అని చెప్పి అంటున్నారు. అలా మరి ఇక్కడ మారీచుడు భయంతో రాముడి యొక్క ఆకారాన్ని తలుచుకుంటున్నాడు, రాముడి యొక్క గుణములను స్మరించుకుంటూ ఉన్నాడు. తద్వారా మరి మోక్షాన్ని పొందుతాడు కూడాను. ఇంకా అంటున్నాడు, అపి రామ సహస్రాణి భీతః పశ్యామి రావణ రామభూతమిదం సర్వం అరణ్యం ప్రతిభాతి మే. రావణ, ప్రభో, భీతః అహం. ఆ రాముడి యొక్క పరాక్రమాన్ని 2వసారి కూడా చూచి భయపడినటువంటి నేను కేవలం ఒక్క రాముడిని కాదు, ఈ అరణ్యంలో ఏదో ఒక చెట్లు ఉన్న చోట ఎత్తుగా చెట్టు కనిపించింది కావున అక్కడక్కడ రాముడిని తలుచుకోవటం కాదు, ఏది ఉన్నా ఏది లేకపోయినా ప్రతి చోట కూడా నాకు రాముడే కనిపిస్తున్నాడు. ఎంతమందిగా కనిపిస్తున్నాడు? రామ సహస్రాణి. అపి అంటూ రాముడు, వేల కొలది రాములు నాకు ఈ అడవిలో ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉన్నారు. పశ్యామి, చూస్తున్నాను నేను. ఇదం అరణ్యం సర్వం రామభూతం మే ప్రతిభాతి. అంతెందుకు, అసలు ఈ దండకారణ్యం మొత్తము కూడా రాముని చేత ఆవరించబడింది, రామమయంగా ఉన్నది అని చెప్పి నాకు అనిపిస్తూ ఉన్నది. కావున దండకారణ్యంలో అదేదో దండకారణ్యం ఏదో మనస్థానము, దండకారణ్యంలో మనకు ఎదురు లేదు, అదంతా కూడా మనకు తెలుసు, కావున అక్కడ మనదే విజయము అనుకోవటానికి వీలు లేదు. ఒకప్పుడు దండకారణ్యం నిధి అవ్వచ్చు, ఒకప్పుడు దండకారణ్యంలో రాక్షసులు విజృంభించి ఉండొచ్చు, కానీ రాముడు అడుగుపెట్టిన తర్వాత దండకారణ్యం అంతా కూడా రామునికి వశమైపోయినది. దండకారణ్యం అంతా కూడా రామమయంగా నాకు కనిపిస్తూ ఉన్నది. కావున రాక్షసులకు సురక్షితమైనటువంటి ప్రదేశము అది కానే కాదు, రాముడి మీద దాడి చేయడానికి కూడా మనకు అనుకూలమైనటువంటి ప్రదేశము అది కానే కాదు అని చెప్పి అంటూ, అంతటా అన్ని ప్రదేశాల్లోనూ రాముడే కనిపిస్తున్నాడు అని రామమేవ హి పశ్యామి రహితే రాక్షసాధిప దృష్ట్వా స్వప్నగతం రామం ఉద్భ్రమామి విచేతనః. సింహస్వప్నము అని అంటూ ఉంటారు. అంటే ఏనుగుకి నిద్రపోతున్నప్పుడు కలలో సింహం కనిపించినా సరే ఒక్కసారి ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది, వణికిపోతుంది. ఎందుకని అంటే సింహం అంటే ఏనుగుకి అంతటి భయం. అందువలన అంత బలవంతమైనది అయినప్పటికీ కూడా, ప్రత్యక్షంగా కాకుండా కలలో కనిపించినప్పటికీ కూడా ఆ సింహం కనిపించిందంటే కలలో ఒక్కసారి నిద్రలోంచి ఉలిక్కి పడుతుంది, ప్రాణములు పోయినంతటి ఆయాసపడుతుందట ఏనుగు.
అందుకే సింహస్వప్నము అంటుంటారు. మరి అలాగ ఇక్కడ మారీచుడి యొక్క పరిస్థితి కూడా ఎలా ఉన్నదో చెబుతూ, రాక్షసాధిప, రాక్షసులందరినీ కూడా పరిపాలించేవో రావణ, రహితే రామమేవ పశ్యామి, ఎవ్వరూ లేనటువంటి శూన్య ప్రదేశంలో కూడా, అక్కడ ఏమీ ఉండదు అని తెలిసినటువంటి ప్రదేశంలో కూడా రాముడు నాకు కనిపిస్తున్నాడు. అంటే అంత భయంతో ఏదైనా ఒక వస్తువు కనుక ఉన్నట్లయితే, ఏదన్నా ఒక తాడును చూచి పాము అనుకున్నారు అనుకోండి, ఈ తాడు పాము ఆకారంలో ఉంది కావున ఆ విధమైనటువంటి భ్రమ, అంటే పాము మీద ఉండేటటువంటి భయంతో తాడును చూచి కూడా పాము అనుకున్నాడు. అంటే ఒక వస్తువును చూసి ఆ విధంగా భావన కలిగింది అంటే దానికి ఒక కారణం కనిపిస్తున్నది. కానీ పోనీ ఓ చెట్టును చూచి ఎత్తుగా ఉన్నది కావున రాముడు కూడా ఆజానుబాహుడు ఎత్తుగా ఉంటాడు అనుకుంటే అది కూడా బాగానే ఉన్నది. కానీ నా పరిస్థితి, నాలో ఉన్నటువంటి భయం ఎంత దారుణంగా ఉన్నది అని అంటే, ఏమీ లేనటువంటి ప్రదేశంలో కూడా రాముడు ఉన్నట్లుగా నాకు కనిపిస్తూ ఉన్నాడు అని అంటూ, రహితే రామమేవ పశ్యామి, ఎవరు లేనటువంటి ప్రదేశంలో కూడా రాముడు ఉన్నట్లుగా నాకు కనిపిస్తూ ఉన్నది, నేను ఆ విధంగా చూస్తున్నాను. అంతేకాదు స్వప్నగతం రామం దృష్ట్వా, స్వప్నంలో కూడా రాముడే కనిపిస్తున్నాడు. అలా కనిపించినప్పుడు ఆ చూసిన వెంటనే ఒక్కసారి ఉలిక్కిపడి ఉద్భ్రమామి, ఉలిక్కిపడి లేచి అటు ఇటు పరిగెడుతూ ఉన్నాను. అంటే రాముడు వచ్చేశాడు, రాముడు నన్ను వధించేస్తాడు అనే భయంతో స్వప్నంలో రాముడు కనిపించినప్పటికీ కూడా ఉలిక్కిపడుతూ ఆ లేచి ఆ నిద్రలో అటు ఇటు పరిగెడుతూ ఉన్నాను. ఇది నా పరిస్థితి. అంటే రాముని యొక్క పరాక్రమం ఎంత గొప్పది, ఎంత దారుణమైనటువంటిది అనేది నీకు ఈ విధంగా చెబుతున్నానంటున్నాడు. ఎందుకని ఇలా చెబుతున్నాడు అంటే, మారీచుడు గొప్ప పరాక్రమవంతుడు అనే నమ్మకంతో రావణాసురుడు మారీచుడి దగ్గరికి వచ్చాడు. అంటే మాయలన్నీ కూడా తెలిసినవాడు, అవసరమైతే యుద్ధం చేయగలిగిన వాడు, పరాక్రమవంతుడు అనే ఉద్దేశంతో మారీచుడి దగ్గరికి వచ్చాడు. మరి తాను ఎవరి మీదైతే నమ్మకం పెట్టుకుని వచ్చాడో అతడే భయపడుతూ ఉంటే మరి రావణాసురుడు ఆలోచిస్తాడు కదా. అందుకని మారీచుడు తన అనుభవాన్ని పూర్తిగా రావణాసురుడికి చెబుతూ, రాముడి యొక్క తలంపు నాకు స్వప్నంలో వచ్చినా సరే ఉలిక్కిబడి లేచి అటు ఇటు పరిగెడుతున్నాను, అంతటి భయంగా ఉన్నది నాకు రాముడంటే అని అంటున్నాడు. అంటే రాముని వల్ల కలిగేటటువంటి భయం ఏదో మాయ వల్ల, అంటే రాముడు ఏదో మాయలు చేస్తున్నాడు, లేనటువంటి చోటగడా ఉన్నట్లుగా కనిపిస్తున్నాడు నీకు, అందుకే నీ విధంగా భయపడుతున్నావు అని చెప్పి రావణాసురుడు అనొచ్చు కదా. అందుకని అంటున్నాడు, రాముడి మాయ వల్ల కాదు, రాముడేమి నన్ను మాయ చేయటం లేదు, నా మనస్సులో కలిగినటువంటి భయం వల్ల, పగలు రాత్రి అనే భేదం లేదు, ఈ స్థానము ఆ స్థానం అనే భేదం లేదు, ఎవరు లేనటువంటి స్థానంలో కూడా నాకు రాముడు కనిపిస్తూ ఉన్నాడు. చివరికి స్వప్నంలో కనిపించినా సరే ఉలిక్కిపడి లేచి అటు ఇటు పరిగెడుతున్నాను, ఇది నా పరిస్థితి అని అంటూ, రకారాదీని నామాని రామత్రస్తస్య రావణ రత్నాని రథాశ్చైవ త్రాసం సంజనయంతి మే. కేవలం రాముడిని చూచినప్పుడు, లేకపోతే రాముడు కనిపించినట్లుగా అనిపించినప్పుడు భయం కలగటమే కాదు, అసలు రకారంతో మొదలయ్యే ఏ శబ్దం వినిపించినప్పటికీ కూడా ఒక్కసారి వెంటనే వణుకు పుడుతూ ఉన్నది. రథం అని అంటానికి ఎవరైనా రా అనగానే వెనులో వణుకు పుడుతున్నది అని అంటూ చెబుతున్నాడు. ఇంకా అంటే వినికిడిలో కూడా భయం కలుగుతున్నది అని అంటూ, రావణ ప్రభో రకారాదీని, రకారంతో మొదలైనటువంటి శబ్దములు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా వినడం ద్వారా, రత్నాని రథాహ నామాని, రత్నములు రథములు, లేకపోతే ఎవరిదైనా పేరో, రాక్షస అని చెప్పి అంటూ రానంగానే కూడా వెంటనే మారీచుడు వణికిపోతున్నాడు అనమాట, అంతటి భయం కలుగుతున్నది. అదే అంటున్నాడు, రకారంతో రేఫతో మొదలయ్యేటటువంటి ఏదైనా రథము కానీ రత్నము కానీ ఎవరిదైనా పేరు కానీ అది విన్నప్పటికీ కూడా రామత్రస్తస్య, రాముని భయంతో ఉన్నటువంటి, అంటే రాముని యొక్క పరాక్రమాన్ని చూచి భయపడినటువంటి మే త్రాసం సంజనయంతి, నాకు ఆ శబ్దములు కూడా రకారాదిగా ఉన్నటువంటి శబ్దములు కూడా నాకు వణుకు పుట్టిస్తున్నాయి, నాకు భయాన్ని కలుగజేస్తూ ఉన్నాయి, నాలో ఉన్నటువంటి భయాన్ని మరింతగా పెంచుతూ ఉన్నాయి.
అలా రేఫాదిగా వచ్చినటువంటి పేరు వింటేనే నాకు భయం కలుగుతుంటే అటువంటి రాముడితోటి నువ్వు వెళ్ళి యుద్ధం చేస్తానంటావా? ఏమి నీ అమాయకత్వం, అవివేకం, కావున ఇది సమంజసం కాదు అంటూ ఈ విధంగా మారీచుడు రాముడిని ప్రతి చోట కూడా రాముడినే చూస్తూ ఉన్నాడు. అతని యొక్క మనస్సులో కూడా ఎప్పుడు రాముని యొక్క ఆలోచనే, తద్వారా భయపడుతూ ఉన్నాడు. అంతేకాకుండా రకారాదిగా అంటే రేఫాదిగా మొదలైనటువంటి ఏ శబ్దము విన్నా, ఎవరు పేరు విన్నప్పటికీ కూడా గజగజ వణికిపోతూ భయపడుతూ ఉన్నాడు. ఇదయ్యా రావణ నా పరిస్థితి. మరి అటువంటి రాముడితోటి నీవు యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నావా? అంతకు మించినటువంటి అపాయం వేరే ఉండదు, కావున వద్దు అని చెప్పి, యుద్ధానికి రాముడితో విరోధం వద్దు అని చెప్పి మారీచుడు చెబుతున్నాడు. మరి మారీచుడి మాటలకు రావణాసురుడు ఏమని అన్నాడు? మారీచుడు చెప్పినటువంటి మాటలు రావణాసురుడు అంగీకరించాడా లేదా అనే విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. తేన ముక్తాస్త్రయో బాణాః శితాశత్రునిబర్హణాః వికృష్య బలవచ్చాపం సుపర్ణానిల నిస్వనాః తే బాణా వజ్రసంకాశాః సుముక్తా రక్తభోజనాః ఆజగ్ముః సహితాః సర్వే త్రయః సన్నతపర్వణః పరాక్రమజ్ఞో రామస్య శరో దృష్టభయః పురా సముద్భ్రాంతస్తతో ముక్తః తావుభౌ రాక్షసౌ హతౌ శరేణ ముక్తో రామస్య కథంచిత్ ప్రాప్య జీవితం ఇహ ప్రవ్రాజితో యుక్తః తాపసోహం సమాహితః వృక్షే వృక్షే చ పశ్యామి చీరకృష్ణాజినాంబరం గృహీతధనుషం రామం పాశహస్తమివాంతకం అపి రామసహస్రాణి భీతః పశ్యామి రావణ రామభూతమిదం సర్వం అరణ్యం ప్రతిభాతి మే రామమేవ హి పశ్యామి రహితే రాక్షసాధిప దృష్ట్వా స్వప్నగతం రామం ఉద్భ్రమామి విచేతనః రకారాదీని నామాని రామత్రస్తస్య రావణ రత్నాని చ రథాశ్చైవ త్రాసం సంజనయంతి మే. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 39 సర్గే 8 శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.